3 పోలీసు వ్యాన్లు పడేంత స్పీడ్ నడిపాను బండిని. మనం ఎక్కువగా స్పీడ్ వెళ్తే మన దేశంలో మహా అయితే ఇంటికి టికెట్ వస్తుంది, అంతే కదా. కానీ అమెరికాలో అలా కాదు, వెనకాల పోలీసు వాళ్ళు పడతారు. కానీ నా ఫ్రెండ్ ప్రోత్సాహం కారణంగా నేను అలా చేశాను. ఫ్రీవే మీదకి ఎక్కిన తర్వాత ఇంత లిమిట్లోనే వెళ్ళాలి అని ఉంటుంది, కానీ నేను దాన్ని దాటి వెళ్ళాను. రిస్క్ తీసుకోవటం. ఎందుకు రిస్క్ అని అంటే, అది రాత్రంతా ప్రయాణం చేసి లాస్ ఏంజలస్ అనే సిటీ నుండి గ్రాండ్ క్యానియన్ అనే ప్రాంతానికి వెళ్ళటానికి దాదాపు 7:30-8 గంటలు పడుతుంది. అంత దూరం తక్కువ సమయంలో వెళ్ళాలి అని ఆ పని చేశాం, కేవలం ఫ్రెండ్స్ కోసం. ఫ్రెండ్స్ అనేది మన జీవితంలో అంత కేంద్రం కదా, వెరీ ఇంపార్టెంట్, అవునా కదా. వీ కెన్ టేక్ ఎనీ రిస్క్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మన స్నేహితుల కోసం మనం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. స్నేహితుల కోసం కొంతమంది కొన్ని సంవత్సరాల క్రితం నేను మద్దెల చెరువు సూరి, విన్నారా పేరు ఎప్పుడన్నా? మా కడప జిల్లా వాడే. ఈ పరిటాల రవి అనే అతన్ని చంపి బయటకు వచ్చిన తర్వాత ఎవరు చంపారు? సూరి చంపించాడు. ఎవరు చంపారు? ఆ సూరి చంపితే ఎవరు చంపారు అని అంటే, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఒక రౌడీ. TV9 వాళ్ళు వచ్చి ఆయన దగ్గర మైక్ పెట్టి అడిగారు, ఎందుకు బాబు, ఎందుకు రా చంపావు అని అంటే, సూర్యన్న ముఖంలో నవ్వు చూడాలని చంపానన్నాడు. సూర్యన్న ముఖంలో నవ్వు చూడాలి. ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ జైల్లో ఏర్పడింది వాళ్ళిద్దరికి. ఎక్కడ? కొన్ని ఫ్రెండ్షిప్లు ఎప్పటికీ తగ్గిపోవు. ఏంటి అవి? కొన్ని ఫ్రెండ్షిప్లు చాలా గాఢంగా లేకపోతే చాలా కనిష్టంగా ఉంటాయి. జైలు లాంటి ప్రదేశం, లేకపోతే బాధలు చెప్పుకునేటటువంటి ప్రదేశం, తాగుబోతుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్. రాత్రి అయితే ఆమె ఇట్లా అన్నది, ఈడు అట్లా అన్నాడు అని ఒకరికొకరు ఏడ్చుకుంటూ చెప్పుకుంటుంటారు కదా. ఆ ఫ్రెండ్షిప్ తగ్గదు. ఎందుకు అని అంటే, నేను చెప్పాను కదా, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్వీకరించగలవారు, ఉన్నది ఉన్నట్లుగా నిన్ను స్వీకరించగలిగినటువంటి ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు. నా బలహీనతలు తెలుసు. నేను మీ ముందు ఇప్పుడు ఎలా ఉన్నానో, ఇది నా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అంటాం కదా, అద్దం ముందు నిలబడితే ఉన్నది ఉన్నట్లు కనిపించడం, అది మీ ముందు నేను ఉండటం సాధ్యం కాదు. మీ ముందు నేనుంటే బహుశా నాతో మాట్లాడడం కూడా మానేస్తారేమో మీరు. బహుశా నేను చెప్పే మాటలు కూడా వినరేమో. ఇంకొక విషయం చెప్పంటారు, నేను ఒక్కడనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ఇంతే. కానీ ప్రతి వ్యక్తికి ఒక్క ఫ్రెండ్ ఉండాలి, ఒక్కడో ఇద్దరో ముగ్గురో. నీ బలహీనతల్లో కూడా నువ్వు ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళ ముందు నిలబడగలగటం కోసం, నీకున్న షార్ట్ కమింగ్స్ లేకపోతే నీకున్న తప్పులు, నువ్వు చేసే తప్పులు సూటిగా నీతో చెప్పగలిగేవాళ్ళు, నువ్వు చేసే ఒప్పులు సూటిగా నిన్ను చూసి నిన్ను శబాష్ అని చెప్పగలవాళ్ళు. నేను మా